ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహాకృపగల తండ్రి, మరొక్కసారి మీ వాక్యమును హెచ్చించి ఈ వాక్యమును మీ కుమారుడి అయిన శ్రేష్ఠైన రక్తము చాటున మరుగుపరిచి ఈ వాక్యమును మీ ఆత్మ యొక్క శక్తి చేతను, మీ ఆత్మ యొక్క అగ్ని చేతను అభిషేకించి నజరేతుడైన యేసు యొక్క శ్రేష్టమైన నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే అంశం వాక్యపు ప్రత్యక్షత లేక రెవలేటరీ వర్డ్. దేవుని వాక్యము మనం 3 విధములుగా విభజించవచ్చు. మొట్టమొదటిది రాయబడిన దేవుడి వాక్యం లేక లోగోస్. రెండవది పలకబడిన దేవుడి వాక్యం లేక విడుదల చేయబడిన దేవుని వాక్యం, దీనిని రేమా వాక్యం. ఇవి 2 వాక్యములు కూడా ఒక విశ్వాసిలోనికి, ఆ విశ్వాసి యొక్క మనస్సులో ఎప్పుడు కూడా విత్తనముగా నాటబడతాయి. కాకపోతే దీనివల్ల కలిగే ఒక డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే, సాతాను తన అబద్ధముల ద్వారానైనా కానీ, తన కుతంత్రముల ద్వారానైనా కానీ, ప్రతికూల పరిస్థితుల ద్వారా విశ్వాసి యొక్క మనస్సులో విత్తనముగా నాటబడిన లోగోస్ వాక్యమును, రేమాస్ వాక్యమును దొంగిలించగలడు. అవి సంపూర్ణముగా విశ్వాసి జీవితంలో క్రియ చేయకుండా సాతాను ఆపగలడు. ఇక 3వ విధమైన వార్త అయిన రెవలేటరీ వర్డ్ లేక ప్రత్యక్షతమైన వాక్యం అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నేరుగా ఆ వాక్యానికి దైవరచయిత అయిన పరిశుద్ధాత్మ దేవుడే ఆ వాక్యమును తీసుకువచ్చి, ఆ వాక్యమును మోసుకువచ్చి ఒక విశ్వాసి యొక్క ఆత్మలో వెలుగుగా నాటుతాడో దానిని మనం ప్రత్యక్షతపు వాక్యం లేక రెవలేటరీ వర్డ్ అని పిలుస్తాం. దీనివలన మనకు కలిగే ఆత్మీయ లాభాలను చూసుకుంటే, మొట్టమొదటిది ఇది విశ్వాసి యొక్క ఆత్మలో, మనసులో కాకుండా ఆత్మలో విత్తనముగా కాకుండా వెలుగుగా నాటబడటం ద్వారా చీకటి సంబంధి వాసి అయిన సాతాన్ ఎప్పుడు కూడా వెలుగుతో సహవాసము చేయుటకు ఇష్టపడనటువంటి కారణమున వెలుగును జయించలేడు. కాబట్టి ఈ వాక్యమును దొంగిలించలేడు. అందుచేత ఈ వాక్యము ఏది కార్యనిమిత్తమై మన జీవితంలోకి విడుదల చేయబడిందో ఆ వాక్యము తన సంపూర్ణమైన క్రియను ప్రతి విశ్వాస జీవితంలో నెరవేర్పులోనికి తీసుకురాగలదు. 2వ ఆత్మీయ ఫలం ఏమిటి అంటే, ఈ వాక్యం విశ్వాసి యొక్క ఆత్మలో వెలుగుగా నాటబడటం వలన వెలుగుగా ఉన్న ఈ సత్యమే విశ్వాసి యొక్క ఆత్మను విడుదల చేస్తుంది. ఇట్ అన్లాక్స్ ద స్పిరిట్ ఆఫ్ ది బిలీవర్. మరి ఇన్ని లాభములు కలిగిన ఈ ప్రత్యక్షతపు వాక్యాన్ని మనం దినం పొందుకోవాలి అంటే, ఒక విశ్వాసి చేయవలసిన కార్యములు కనుక చూస్తే,
ముఖ్యముగా 2 విషయములు చేయవలసి వస్తుంది. మొట్టమొదటిది, ప్రతి విశ్వాసి కూడా తమ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క వాక్యమునకు, జీవము గల దేవుని యొక్క జీవము గల వాక్యమునకు మొదటి ప్రాముఖ్యతమైన స్థానాన్ని ఇవ్వాలి. ఎందుకంటే కీర్తనల గ్రంథం 139వ కీర్తన 2వ వచనం ప్రకారం, సాక్షాత్తు జీవాధిపతి అయిన యెహోవావే తన నామము కంటే తన వాక్యమును హెచ్చించెను అని రాయటం మనం తెలిసిన విషయం. కాబట్టి మనము కూడా ఈ వాక్యమునకు మన ఆధ్యాత్మిక జీవితంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలి. 2, ప్రార్థన. ఎప్పుడు కూడా వాక్యాన్ని చదివే ముందుగా ఈ వాక్యమునకు దైవ రచయిత అయిన, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడికి ఒక చిన్న ప్రార్థనతోటి వాక్యాన్ని చదవటం మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అభిషేకములో, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పర్యవేక్షణలో, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క స్పర్శతో ఎప్పుడైతే మనం దేవుని వాక్యం చదవటం ప్రారంభిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ఆత్మీయ కన్నులు తెరిపించి ఆ వాక్యములో దాగి ఉంచబడిన ఆత్మీయ సత్యముల యొక్క మర్మములను అన్నిటినీ మనకు బోధించటం జరుగుతుంది. ఈ చిన్న సందేశం మీ ఆత్మీయ జీవితాలన్నిటినీ బలపరుస్తుందని నమ్ముతూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్.